విక్రమాదిత్యుడా, నీ మొండి ఘటం నాకు భలే నచ్చేసింది. యా, కానీ ఈ రాత్రి నీ ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. చలిగాలి వీస్తుండగా వీపు మీద బేతాళుడి భారం వల్ల రాజుగారి అడుగులు నేలపై భారంగా పడుతున్నాయి. ఆ గాసిప్ కాకి వాళ్ల పక్కనే చెట్ల కొమ్మల మీద నుండి ఎగురుతూ గాలికి బ్యాలెన్స్ తప్పుతూ ఫాలో అవుతోంది. రాజా, నువ్వు నిజం తప్ప బొంగి ఎరుగని వాడివి. అందుకే నీకు మరో కథ చెబుతాను. ఈసారి కథ చాలా కష్టం. నువ్వు ఆలోచిస్తేనే నీకు తల పగిలిపోయే చెమటలు పడతాయి. తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ముక్కలై పేలిపోతుంది. ఆహా, ఈయన కథలకి పేలిపోవడానికి రాజుగారి తల గుమ్మడికాయ కాదు గదరా బాబు, దీపావళి బాంబు. సరే సరే, పాపం రాజుగారు సైలెంట్గా ఉన్నారు. మౌనం అర్ధాంగీకారం. కథ మొదలుపెట్టరా బాబు. ఆ సస్పెన్స్ ఏంటో నా బైనాక్యులర్స్లో నేను చూస్తా.